భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. న్యూజిలాండ్ టాస్ గెలిచింది, అలాగే బ్యాటింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని మొదటి నుంచి కూడా చెప్పుకున్నట్టే న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పుడు టీమిండియా స్పిన్నర్స్ పైన చాలా పెద్ద భారమే ఉంది. వాస్తవానికి లీగ్ మ్యాచ్లో ఏదైతే న్యూజిలాండ్ మీద మనం గెలిచినప్పుడు స్పిన్నర్సే న్యూజిలాండ్ని తిప్పేశారు. ఒక రకంగా చెప్పాలంటే నలుగురు స్పిన్నర్లు, కుల్దీప్ యాదవ్ కావచ్చు, అటు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్తో పాటు రవీంద్ర జడేజా, వీళ్ళంతా కూడా స్పిన్ అంటే చాలా పకడ్బందీగా స్పిన్ ఎప్పుడులానే అంటే టీమిండియాకి స్పిన్నే బలం మొదటి నుంచి స్పిన్తోనే న్యూజిలాండ్ని తిప్పేసిన పరిస్థితి. ఈ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ వికెట్ అంటే అన్ని మ్యాచ్లు కూడా మన టీమిండియా దుబాయ్ వికెట్ మీదే ఆడటంతో కొంత టీమిండియాకి అక్కడ సహజంగానే న్యాచురల్గా పట్టు దొరికింది. సో న్యూజిలాండ్ కూడా అంటే అటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, కొంతమంది పాతతరం క్రికెట్ ప్లేయర్స్ అని కూడా కొన్ని కమెంట్స్ కూడా చేస్తారు. టీమిండియాకి ఒకే వేదిక మీద మ్యాచ్ ఆడటం వల్ల చాలా లాభం చేకూరుతుంది అనేది. అయితే ఈరోజు స్పిన్నర్స్ ఏ విధంగా వేయబోతుందని కూడా చూడాల్సి ఉంటుంది. మనతో పాటు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఇప్పుడు మ్యాచ్ కాసేపట్లో అంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయబోతుంది, మన పేస్ షమి బౌలింగ్ చేయబోతున్నాడు, హార్దిక్ పాండ్యా, ఎట్లా ఉండబోతుంది? वो लोग अच्छा डालना, न्यूजीलैंड वालों के विकेट निकालना, अच्छा पेस डाल के उनको क्या बोलते डॉट कराना और अच्छी डाल के स्पिनर को देना, स्पिनर को आराम से डालना, स्पिनर टारगेट कम लेना थोड़ा, वैसा लेके इंडिया आराम से जीतना. फिर विराट कोहली और जो है विराट कोहली और आराम से पिच पे टिक के खेलना, वैसा रही है तो फिर इंडिया जीतने के चांसेस बढ़ते. और जैसा भी रन दो इंडिया जीतना आज, तो क्या होता ట్రాఫీ अपने नाम होता. డెఫినెట్లీ అండి, ఈరోజు ఇండియా డెఫినెట్లీ విన్ అవుతుంది. ఎందుకంటే చెప్పినట్టు ఆల్రెడీ మనం ఒక పిచ్ పైన చాలా మనము మ్యాచెస్ ఆడినాము. అదేవిధంగా విరాట్ కోహ్లీ కంప్లీట్ ఫామ్లో ఉన్నాడు. డెఫినెట్లీ ఈరోజు ఇండియా 100% గెలుస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఇద్దరిని చేంజ్ కూడా చేసినాము. మన స్పిన్నర్స్ టోటల్ మన దగ్గర 4 స్పిన్నర్స్ ఉన్నారు. 100% ఈరోజు ఎట్టి పరిస్థితిలో న్యూజిలాండ్పై మనం ఘన విజయం సాధిస్తాము. రోహిత్ విరాట్ మంచిగా అనిపిస్తుంది నాకు బ్యాటింగ్ చేస్తే. ఇంకా నలుగురు ఆ స్పిన్ తెప్పించి 4 స్పిన్నర్స్ ఉన్నారు. ఇంకా న్యూజిలాండ్లో అంత ఎక్కువ స్పిన్నర్స్ లేరు. ఇండియానే గెలుస్తుంది నాకు తెలిసి. సార్ ఇలా మ్యాచ్ మనం ఫైనల్లో ఉన్నాం కదా సార్, ఫైనల్లో కాబట్టి ఇండియా ఎట్లయినా ఖచ్చితంగా గెలుస్తుంది సార్. ఎందుకంటే మనం ఇంతకుముందు ఫైనల్ కూడా ఓడిపోయినాం మనం 23 వరల్డ్ కప్లో. కాబట్టి అది మనకి ఆ గెలుపు ఎట్లయినా ఉంటుంది సార్, ఖచ్చితంగా మనమే గెలుస్తాం ఇవాళ. ఆఫ్ కోర్స్ ఇండియానే గెలుస్తుంది సార్ ఎట్లయినా. ఇండియా 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 కప్పు ఇండియా ఇండియా విన్, డెఫినెట్లీ ఇండియా గెలుస్తుంది. కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు, మన ఇండియా 100% గెలుస్తుంది. ఇది మొత్తంగా అభిమానులు కోరుకున్నారు, ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. గత రికార్డు చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో, వరల్డ్ కప్లో కావచ్చు, ఐసీసీ టోర్నమెంట్స్తో న్యూజిలాండ్తో ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఇండియా గెలవాలనేది ఫ్యాన్స్ ఆకాంక్ష.